ఎవరిని నమ్ముకున్నా మనకు వాళ్ళపై నమ్మకం లేదు. ఈ రోజులను బట్టి ఎవరిని నమ్ముకున్నా నమ్ముకోకున్నా ఈ దేవుళ్ళ మాత్రం నమ్మకు. మనకు ఏ టైంలో ఏం చేయాలనో అదే చేస్తాడు. ఆయన అంతా చూస్తూనే ఉంటాడు. మనం కష్టాల చూస్తాడు, మన నష్టాలను చూస్తాడు. కష్టాలను ముందే ఇస్తాడు దేవుడు మనకి. సుఖాలనే మనం కోరుకుంటాం, కానీ సుఖమే తర్వాత ఇస్తాడు. కానీ ఆ కష్టాలలో ఉన్నప్పుడు కూడా మనకు మంది వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు అనేది కూడా మనం కూడా తెలుసుకోవాలిగా. అందుకే ఆ దేవుడు మనకు ఇదొకటి నేర్పిస్తాడు. అందుకే కష్టాలే మనకు దేవుడు ఇచ్చినాక సుఖాలను ఇస్తాడు. అప్పుడే మనకు కష్టం విలువ, సుఖం విలువ తెలుస్తుంది. సుఖ సంతోషాలు ఉంటే దేవుణ్ణి మనం చూస్తామా? మన మొక్కులు కూడా మొక్కమండి. ఎందుకంటే సంతోషంలో ఉంటే మనకి ఏమీ కనపడదు. అందుకని దేవుడు మనకు ముందరనే కష్టాలు ఇస్తాడు. కష్టాల తర్వాతే మనకు సుఖాలను ఇస్తాడు. అందుకే ఎప్పుడైనా సుఖాలను కోరుకోవద్దు. ఏ టైంలో ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. అదే తప్ప మనకు దేవుడు ఇలా చేసిండు, అలా చేసిండు అని మనం ఎన్నో అనుకుంటాం మనసులో. ఏమనుకున్నా దేవుడు అంతా చూస్తూనే ఉంటాడు. ఏ టైంలో ఏం చేస్తాడో అదే చేస్తాడు. ఓకేనా?